This is Bhavani, lecturer in botany. Today, I would like to explain about nucleic acids. Nucleic acids. సో న్యూక్లిక్ యాసిడ్స్ని ముందుగా న్యూక్లియన్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. సో దీస్ న్యూక్లియన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద న్యూక్లియై ఆఫ్ పస్ సెల్స్. సో ఈ న్యూక్లియన్ని పస్ సెల్స్ నుంచి ఎవరు ఐసోలేట్ చేశారంటే ఫ్రెడరిక్ మీస్చర్ అనే సైంటిస్ట్ పస్ సెల్స్ నుంచి న్యూక్లియన్ని సెపరేట్ చేయడం జరిగింది. దిస్ న్యూక్లియన్ కంటైన్ హై ఫాస్ఫరస్ ప్రోటీన్. ఫాస్ఫరస్ అలాగే ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా హైగా ఉంటుంది కాబట్టి దీన్ని న్యూక్లియన్ అంటారు. అండ్ later Altman coined the term nucleic acids. న్యూక్లియన్ అనే దాన్ని అయితే ఫ్రెడరిక్ మీస్చర్ కనుగొనడం జరిగింది. ఈ న్యూక్లియన్ని లేటర్ మోడిఫై చేసి న్యూక్లిక్ యాసిడ్ అనే నేమ్ ఎవరిచ్చారు అంటే ఆల్ట్మన్ అనే సైంటిస్ట్ నేమ్ ఇవ్వడం జరిగింది. న్యూక్లిక్ యాసిడ్స్. Nucleic acids are polymers that consist of nucleotide residues. Polymers అంటే long chain of carbons. And these nucleic acids are located in nuclei of cells. These are the hereditary materials. These nucleic acids elemental composition: carbon, hydrogen, oxygen, nitrogen and phosphorus. Carbon, hydrogen, oxygen, nitrogen and phosphorus. Types of nucleic acids. The most common nucleic acids are DNA and RNA. DNA means deoxyribonucleic acid. RNA means ribonucleic acid. DNA is mainly found in the chromosomes. RNA is present mainly in the cytoplasm and ribosomes. Okay, DNA వచ్చేసి క్రోమోజోమ్స్ అలాగే స్మాల్ అమౌంట్ ఆఫ్ మైటోకాండ్రియాలో ఉంటుంది. రైబోన్యూక్లిక్ యాసిడ్ RNA is present in cytoplasm and ribosomes. Next one, the distribution of nucleic acids in the eukaryotic cells. Already mentioned, DNA is found in the nucleus with small amounts in mitochondria and chloroplast. RNA is found in throughout the cell, like ribosomes లో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అందుకే ribosomes లో ఆ యొక్క ప్రోటీన్ని బేస్ చేసుకుని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో రఫ్ అంటే పైన రైబోసోమ్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి, దీనికి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి. ఇంకొకటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం బేస్డ్ ఆన్ ద రైబోసోమ్స్. అలాగే రైబోసోమ్స్ కంటే RNA. ఓకే, నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ స్ట్రక్చర్. Nucleic acids are polynucleotides. Many nucleotides. Many nucleotides are combined together to form nucleic acids. Their building blocks are nucleotides. The building blocks are nucleotides. Nucleotides. What are nucleotides? These are the energy-rich compounds that drive metabolic process in cell. ఇవి ఎనర్జీ రిచ్ కాంపౌండ్స్. సో ఏదైనా సరే ఒక పని జరగాలి అంటే మనకి శక్తి అనేది అవసరం. అలాగే ఇవి ఈ యొక్క మెటబాలిక్ ప్రాసెస్ జరగాలన్నా కూడా ఎనర్జీని ఫామ్ చేసే న్యూక్లియోటైడ్స్. సో దీస్ న్యూక్లియోటైడ్స్ సర్వ్ యాజ్ ఏ కెమికల్ సిగ్నల్స్ దట్ రెస్పాండ్ టు హార్మోన్స్ అండ్ అదర్ ఎక్స్ట్రా సెల్యులర్ స్టిమ్యులై. సో ఇవి ఒక సిగ్నల్స్గా యాక్ట్ చేస్తాయి ఏవైనా రెస్పాండ్ అవ్వడానికి కానీ, ఏదర్ హార్మోన్స్ ఆర్ ఎక్స్ట్రా సెల్యులర్ ఏవైనా స్టిమ్యులస్ వల్ల కానీ ఒక రెస్పాండ్ని చూపించడంలో న్యూక్లియోటైడ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ఆఫ్ ఎంజైమ్, కోఫాక్టర్ అండ్ మెటబాలిక్ ఇంటర్మీడియట్. అండ్ వాట్ ఆర్ ద న్యూక్లియోటైడ్స్ అంటే ద న్యూక్లియోటైడ్స్ కన్సిస్ట్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ అండ్ షుగర్, either ribose sugar and deoxyribose sugar, and also combined phosphate group. The nucleotides mainly composed of nitrogen bases,
షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్. దీస్ ఆర్ న్యూక్లియోటైడ్స్. ఈ మూడు కంబైన్డ్ అవ్వడం వల్లే న్యూక్లియోటైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. న్యూక్లియోటైడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. దీస్ ఆర్ ద న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఫాస్ఫేట్ గ్రూప్, షుగర్, రైబోస్ ఆర్ డియాక్సీ రైబోస్. నెక్స్ట్ వన్ బేసెస్. The nitrogen bases are mainly divided into purines, pyrimidines. Purines ఏంటి? Adenine, guanine. Pyrimidines, cytosine, thymine, uracil. సో ఇక్కడికి వచ్చేసరికి ఎడినిన్ అనేది ఎప్పుడు థైమిన్తో మ్యాచ్ అవుతుంది, గ్వానిన్ అనేది సైటోసిన్తో మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఆర్ఎన్ఏ అయితే కనుక డిఫరెంట్ ఏంటి? థైమిన్ ప్లేస్లో యురాసిల్ ఉంటుంది. థైమిన్ ప్లేస్లో యురాసిల్ పిరిమిడిన్ ఉంటే అది ఆర్ఎన్ఏ. అలా కాకుండా డిఎన్ఏ అయితే ఎడినిన్ అనేది థైమిన్తో అటాచ్ అవుతుంది, గ్వానిన్ అనేది సైటోసిన్తో అటాచ్ అవుతుంది. ఆర్ఎన్ఏ అయితే ఎడినిన్ అనేది యురాసిల్తో అటాచ్ అవుతుంది, గ్వానిన్ అనేది సైటోసిన్తో 3 బాండ్స్తో ఫామ్ అవుతుంది, ఎడినిన్ థైమిన్తో 2 బాండ్స్తో ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ న్యూక్లియోటైడ్స్. Phosphoric acid. Next one is phosphoric acid. The phosphoric acid formula వచ్చేసి molecular formula H3PO4. It contains 3 monovalent hydroxyl groups. It contains 3 monovalent single bond kada monovalent hydroxyl groups and divalent oxygen atom, all linked to pentavalent phosphorus atom. 1 2 3 4 5 పెంటావాలెంట్ అంటే 5 బాండ్స్ సరిపోయింది కదా. ఈ 5 బాండ్స్ తో సెంట్రల్ లో ఉన్న ఫాస్ఫరస్ కి అటాచ్ అవుతుంది. H3PO4 సరిపోయినాయిగా. సో దీస్ ఆర్ ద ఫాస్ఫోరిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ షుగర్, పెంటోస్ షుగర్. సో 5 కార్బన్ కీటో షుగర్ ఈజ్ ఆర్ పెంటోస్ షుగర్ అంటారు. 5 కార్బన్స్ ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే డియాక్సీ రైబోస్ అండ్ రైబోస్ షుగర్. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్? డియాక్సీ రైబోస్ కి రైబోస్ కి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే కనుక, సో ద ప్రెసెంట్ ఇన్ ఆర్ఎన్ఏ ఈజ్ కాల్డ్ ribose, from which this nucleic acid gets its name ribose sugar. But DNA contain 2 deoxyribose, which is the reason for the name deoxyribose nucleic acid. So చూస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, deoxyribose, ribose sugar, deoxyribose sugar. What is the differences between ribose and deoxyribose? Second position, these are the first carbon, these are the second carbon. సో ఇక్కడ చూడండి, సెకండ్ ప్లేస్ లో హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది, ఆక్సిజన్. ఇక్కడ డియాక్సీ, ఆక్సిజన్ లేదు కాబట్టి డియాక్సీ రైబోస్ షుగర్ అని కన్సిడర్ చేస్తారు. ఓకే, క్లియర్? ట్రైకార్బన్. బోత్ షుగర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫ్యూరనోస్ ఫామ్. షుగర్స్ అనేవి ఫ్యూరనోస్ ఫామ్ తో బీటా కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయి, అలాగే ఫ్యూరనోస్ ఫామ్ ని కలిగి ఉంటాయి. పెంటోస్ షుగర్ ఫామ్ ఎస్టర్స్ విత్ ఫాస్ఫోరిక్ యాసిడ్. ఈ పెంటోస్ షుగర్స్ అనేవి ఫాస్ఫోరిక్ యాసిడ్ తో కలిపి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ నైట్రోజన్ బేసెస్. Nitrogen bases. The nitrogen bases are broadly divided into 2 types: purines, pyrimidines. What is purines? What is pyrimidines? Already mentioned. Purines are adenine and guanine. Pyrimidines are uracil, thymine, and cytosine. Nucleosides, very very important. Nucleosides. So nucleosides. A nucleoside consists of nitrogen base covalently attached to a sugar. Covalently attached to a sugar. These are the sugar, these are the base. Okay, these are the base, these are the sugar. Covalently attached to sugar molecule without phosphate group. So nucleosides అనేవి
కన్సిస్ట్ అవ్వాలంటే నైట్రోజన్ బేసిస్ అలాగే షుగర్ ఈ రెండు కంబైన్డ్ అయ్యే న్యూక్లియోసైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ ద నైట్రోజన్ బేస్, దీస్ ఆర్ ద షుగర్, పెంటోస్ షుగర్ మాలిక్యూల్. పెంటోస్ షుగర్ అనేది ఫ్యూరినోస్ ఫామ్ లో ఉంటుందని చెప్పుకున్నాం కదా, సో ఇవి ఎలా ఫామ్ అవుతాయి న్యూక్లియోసైడ్స్ అనేవి. నెక్స్ట్ వన్ ఆల్రెడీ డిఫరెన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్బోన్. షుగర్ ఫాస్ఫేట్ backbone. The nucleotides are all oriented in the same direction. Same direction. Nucleotides అన్ని కూడా same direction లో arrange అయి ఉంటాయి. The phosphate group joins the third carbon of one sugar to the fifth carbon of the next in line. So ఇక్కడ చూడండి, the phosphate group, this one, okay, joins the third carbon on one sugar. Third carbon of one sugar, this one ఏ పొజిషన్ లో అటాచ్ అయింది. దీని పైనది ఇది చూడకండి, థర్డ్ ప్లేస్ లో షుగర్ మాలిక్యూల్ కి అటాచ్ అవుతుంది. ఇది ఏమని చెప్పాం, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. థర్డ్ కార్బన్ కి అటాచ్ అయింది కదా. సో నెక్స్ట్ వన్ ఫిఫ్త్ కార్బన్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్ లైన్. ఫిఫ్త్ కార్బన్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్ లైన్ ఈ థర్డ్ పొజిషన్ లో ఉంది. ఇదే ఫాస్ఫేట్ షుగర్ మాలిక్యూల్ కి ఎక్కడ 1 2 3 4 5, సో ఈ ప్లేస్ లో అటాచ్ అవుతుంది. 4 ఆర్ ఫిఫ్త్ కార్బన్. దాని నెక్స్ట్ కార్బన్ కి వచ్చేసరికి 4 కానీ 5 కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఈ థర్డ్ ప్లేస్ లో అటాచ్ అవుతుంది, ఫిఫ్త్ ప్లేస్ లో అటాచ్ అవుతుంది. ఇది ఓకే, 4 అయినా తీసుకోండి. సో ఇలా థర్డ్ ఫోర్త్ ఇక్కడ అటాచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ద బేసెస్ ఆర్ అటాచ్డ్. సో ఇవి థర్డ్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ లో అటాచ్ అయిన ఫాస్ఫేట్ గ్రూప్ కి అనదర్ ఆపోజిట్ ఈ సైడ్ లో నైట్రోజన్ బేసెస్ అనేవి అటాచ్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర, దిస్ వన్, దీస్ ఆర్ ద ఫస్ట్ కార్బన్. The bases are attached to the first carbon. Their order is important. It determines the genetic information of the molecule. Already mentioned. So nucleic acids are genetic materials. Okay, genetic information ni carry cheyadamlo ee order anedi main role play chestundi. Next one, DNA is made of 2 strands of polynucleotide. DNA double stranded structure kada. The sister strands of the DNA molecule run in opposite direction. ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో రన్ అవుతాయి. దాన్ని యాంటీ ప్యారలల్ డైరెక్షన్ అంటారు. దే ఆర్ జాయిన్డ్ బై ద బేసెస్. ఈచ్ బేస్ ఈజ్ పెయిర్డ్ విత్ ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్. ప్యూరిన్స్ ఆర్ పెయిర్డ్ విత్ పెర్మిడిన్స్. ప్యూరిన్స్ ఏంటి, ఎడినైన్, గ్వానిన్. ఎడినిన్ ఎప్పుడూ కూడా థైమిన్ తో బైండ్ అయి ఉంటుంది. ఎడినిన్ బైండ్స్ విత్ pyrimidine, thymine with 2 bonds. Guanine binds with 3 hydrogen bonds to cytosine. Okay, cytosines తో అటాచ్ అయి ఉంటుంది. Each purine is paired with pyrimidine. Thus the sister strands are complementary but not identical. These bases are joined by hydrogen bonds. ప్రతి ప్యూరిన్ కి pyrimidine కి మధ్య ఉన్నటువంటి బాండ్స్ ని hydrogen bonds అంటారు. These are the purines structures. Adenine, guanine, ఇవి purines. Pyrimidines, thymine, cytosine, uracil. These are the DNA double helical structures. ఆపోజిట్ గా ఒకదానికొకటి యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి కదా. సో ఇవి ఈ బ్యాక్ బోన్ అని ఎందుకు అంటున్నారు అంటే, ఇక్కడ వచ్చేసి షుగర్ మాలిక్యూల్స్ అలాగే ఫాస్ఫేట్ ఇవి రెండు కలిపి ఫామ్ అవుతున్నాయి. ఇట్ సైడ్ మధ్యలో వచ్చేసి నైట్రోజన్ బేసెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా. ఈ బ్యాక్ బోన్ అని ఎందుకు అంటున్నారంటే, న్యూక్లియోసైడ్స్ ని ఈ యొక్క షుగర్ ప్లస్ ఇంకొకటి షుగర్ ప్లస్ అండ్ that's why. Okay, this one adding bases. Wait.
పెంటోస్ షుగర్ ప్లస్ ఫాస్ఫరస్ రెండు కలిపి ఫామ్ అయిందే ఇది. పెంటోస్ షుగర్ ప్లస్ ఫాస్ఫరస్ ఇవి రెండు కంబైండ్ అవ్వడం వల్ల ఇదొక స్ట్రాండ్ ఫామ్ అయింది. మిడిల్లో వచ్చేసి నైట్రోజన్ బేసిస్ ఇండికేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ DNA. Structure of DNA can be understood in terms of 3 levels of structure. The 3 structures కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షియరీ స్ట్రక్చర్. Primary structure of DNA refers to the sequence of its nucleotide residues. న్యూక్లియోటైడ్ రెసిడ్యూస్ యొక్క సీక్వెన్స్ ని బేస్ చేసుకుని, అంటే నైట్రోజన్ బేసిస్ ఆ యొక్క సీక్వెన్స్ ని బేస్ చేసుకుని ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ DNA ఎక్స్ప్లెయిన్ చేయాలంటే న్యూక్లియోటైడ్ యొక్క సీక్వెన్స్ ని ఆధారంగా చేసుకుని ప్రైమరీ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సెకండరీ స్ట్రక్చర్. It pertains to the helix formed by 2 DNA strands. Helix. So loop ఫామ్ అవ్వాలంటే హెలిక్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, ఆ హెలిక్స్ ని సెకండరీ స్ట్రక్చర్ అంటారు. నెక్స్ట్, టెర్షియరీ స్ట్రక్చర్ రిఫర్స్ టు ద 3-dimensional shape arises from supercoiling where double helix is being twisted into compact shape. టెర్షియరీ అంటే సో ట్విస్ట్ అయిన దాన్నే టెర్షియర్ స్ట్రక్చర్ అంటారు. 3-dimensional షేప్. ఓకే, ఇది 3-dimensional షేప్ లో ఉంటుంది. అలాగే సూపర్ కాయిల్ అయినటువంటి ట్విస్టెడ్ స్ట్రక్చర్స్ ని టెర్షియరీ స్ట్రక్చర్ అంటారు. దిస్ వన్. థ్యాంక్ యూ.